నువ్వే చూడు. నీ ఎదురుగా ఉన్నది మోహిని కాదు, ఆత్మ. ఆత్మలకే ఉన్నా కొన్ని శక్తులు ఉపయోగించి నీతో సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. అంతే రాజా. ఇది నేను నమ్మలేను. నిరూపిస్తే, నేను చంపబడ్డది నిజమని నిరూపిస్తే నన్ను స్వీకరిస్తావా? ఖచ్చితంగా. అలా అయితే నువ్వు చెరసాలకి వెంటనే వెళ్ళు. ఎందుకు? అక్కడ అలల దొంగ ఉండడు. ఏమన్నావు? వాడు విడుదల చేయబడ్డ నిజం నా హత్యకు మొదటి సాక్ష్యం. ఏయ్, అలల దొంగ ఎక్కడా? యువరాజా, మహారాజు గారి విడుదల చేశారు. ఈ విషయం బయటికి పొక్కితే మా తలలు తీసేస్తానన్నారు. అందుకే అలల దొంగ చెరసాల్లో ఉన్నట్టుగానే మేము నమ్మిస్తున్నాం. మోహిని, నువ్వు చెప్పింది నిజమే. అలల దొంగ చెరసాల్లో లేడు. వాడిని ఎందుకు విడుదల చేశారన్న నా ప్రశ్నకు సమాధానం లేదు. హంతకుడు మీ ఆస్థాన మండపానికే వస్తున్నాడు. అక్కడికెళ్తే నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. పచ్చదీవి మహారాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఓ, శంఖుదేవి మహారాజుల వారా? స్వాగతం స్వాగతం. ఏమిటిది, అనుకోకుండా వచ్చారు? కప్పం కట్టడానికి వచ్చాను. ఖజానాలో జమ చేశాను. అలాగే తమను ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాను. మంచిది, ఆశీనులు కండి. ఎవరక్కడ? ఆజ్ఞ మహారాజా. మా అతిథులకు ఫలరసం పంపించండి. యువరాజా వారి వివాహం ఆగిపోతుందని నేను అసలు ఊహించనే లేదు. ఆగిపోలేదు, దాటవేయబడింది. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మోహిని, ఆగు మోహిని, ఎక్కడికి వెళ్తున్నావు? మహారాజా, ఆమెను వెళ్ళనివ్వకండి. అసలు ఈ మోహిని ఇక్కడికి ఎలా వచ్చింది? ఏ మోహిని? అయ్యో, శంకుదేవిలో ఉన్న మత్స్యకన్య మోహిని మహారాజా. మీ కుమారుడు ఆమెను ప్రేమించాడని ఆమెను చంపమని ఆజ్ఞాపించారే. మీ ఆజ్ఞ ప్రకారం నేను చంపించానే. ఆ మత్స్యకన్య ఈ మోహినియే మహారాజా. ఏ, అందరూ పరిచారికల్ని ఇక్కడికి వచ్చి వరుసగా నిలబడమని చెప్పండి. ఇందులో ఎవరిక్కడికి వచ్చిన మోహిని? లేదు, వీడలో తను లేదు. ఏయ్, మీలో ఎవరిక్కడికి ఫలరసం తీసుకొచ్చింది? నేనే మహారాజా. అబద్ధం, ఇవి కాదు. నాకు ఇచ్చింది మోహినియే. రాజశేఖర, మీరా అమ్మాయి మోహినిని చంపించింది నిజమే కదా? సందేహమే లేదు. సముద్రంలోకి వెళ్ళింది శవం అయితేనను నా కళ్ళారా చూశాను. ఆ తర్వాతే కదా ఇక్కడికి వచ్చి అలల దొంగైన నా కుమారుడు ఇంద్రజిత్తును విడిపించుకెళ్ళింది. మోహిని, నిన్ను హత్య చేసినట్టు అంగీకరించాడే ఆ వంచకుడు. నిన్ను చంపిన వాళ్లను చంపితేనే నా పగ చల్లారుతుంది. ఆగు రాజా. వాణ్ణి చంపవలసింది నువ్వు కాదు, ఆయుధము ఇది కాదు. వాణ్ణి నేనే అంతం చేస్తాను. నువ్వా? శంకుదేవి మహారాజుకు ఇదే చివరి రోజు. ఇంద్రజిత్, గురుదేవా, మీ శక్తి అమోఘం. జై జ్వాల. నాగ పూజ యోగ పూజ అయినదిరా. యువరాజా వారికి వందనాలు. మీ తండ్రి గారు అకాల మరణం చెందారు. ఎలా? ఉన్నట్టుండి మర్రి ఊడలు వచ్చి
ఆయన కంఠానికి బిగుసుకుని మరణించేలా చేశాయి ప్రభు. లేదు లేదు, నేనిది నమ్మలేను. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అదే ప్రభు. మ్మ్. గురుదేవా, నా తండ్రికి ఎందుకు ఈ దుర్మరణం? నీ తండ్రి చేసిన నేరానికి ఆ మోహిని కక్ష తీర్చుకుంది. బాగా ఆకలిగా ఉందే. ఈ చిన్న గ్రామంలో ఏదైనా దొరుకుతుందేమో అడిగి చూద్దాం. ఆ, ఆ, ఇక్కడెవరూ కనబడటం లేదే. నడినెత్తిన ఒక పేనుంది. టక్కున ఒక తట్టు. అయ్యో మొండవు మొండవు. ఒరే తొండవు, ఎవరిని చూసి మొండమంటున్నావురా? ఛే! ఆకలి వల్ల కన్ను చెదిరింది. ఏమా, బాగా ఆకలిగా ఉంది. ఈ ఊర్లోకి వెళ్తే ఏమైనా దొరుకుతుందా? ఊళ్ళోకి వెళ్తావా? ఆ ఊళ్ళోకి వెళ్తే నువ్వు పోయేది పైకే. పైకా? పైకంటే కొండ పైకయ్యా. అక్కడ ఒక అవ్వ ఇడ్లీలు అమ్ముతోంది. ఆ, అక్కడికి వెళ్ళమంటోంది. అవ్వా, ఏంట్రా మనవాడా, ఉదయం నుంచి చచ్చే ఆకలిగా ఉంది. ఆ, చంపిన వాడికి చచ్చేంత ఆకలే వేస్తుంది. చంపినవాడా? అవ్వా, ఎవరు? ఏమంటున్నావు? నేను అవ్వనా? హ? దెయ్యం. కాలు పొయ్యిలో ఉంటే దయ్యం కాక మనిషా? మూర్ఖుడా. ఇడ్లీ. అయ్యో అయ్యో, అమ్మో, ఇడ్లీలు. అయ్యో, ఇడ్లీ తనుకొస్తున్నాయి. అమ్మో, తనుకొస్తున్నాయి. నాకు జల సమాధ. ఇప్పుడు నీకు సజీవ సమాధి. శృతి, మనిషికో ప్లేట్ పట్టుకొని మీరంతా నాతో పాటు రండి. ఎందుకు బెచ్చం ఆడుకోవడానికా? అయితే ఒక పళ్ళం చాలు. అపశకనం పక్షి పిల్లని అడగడానికి. ఏమైంది నీకు? బోర్లా పడుకుని నిద్రపోతుంటే పైనుంచి బలిగాని పడిందా? పిల్ల అంటావు, పళ్ళే అంటావు. నీ నోట్లో నుంచి ఎప్పుడు కీడు మాట్లాడా? మంచి మాటలు రావా? కోకిల్ని దక్కించుకోవడం నా వల్ల కావడం లేదు. అందుకే బయటికి వెళ్లే ముందు లోపలే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ, పిల్లని అడిగేస్తాను. ఆ? అబ్బో, నీ పాసి నోరు కంపు కొడుతుంది గానీ ఆ చెప్పేదేదో నోరు మూసుకొని చెప్పు. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్, 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 ఆ? సరిగ్గా చెప్పి సావు. ఉమ్, ఇప్పుడు మనం ఆ. అప్పు కోసం కాదు కదా వెళ్ళేది. ఆ. పిల్లనిమ్మని అడగడానికి వెళుతున్నాం. ఉమ్. మనతో పాటు చుట్టాలు పక్కాలు అయిన వాళ్ళు, పిల్ల పీచు అందరం కలిసి వెళ్తేనేగా అక్కడ మనకు గౌరవం ఉంటుంది. అదే కదా, ఉమ్. పెళ్లి కొడుకుని పక్కన పెడితే శృతి డోలే కదా ఉన్నాం. ఆ, సరే తాళం కదా ఉన్నాం. మనం నలుగురు వెళ్ళి పిల్లలు అడిగితే పెదరాడి ఇంటి మీద ఊర కుక్క కూడా మన లెక్క చేయదు. అవును. ఎందుకు అలా భయపెట్టిస్తారు? మీరు తప్ప నాకు ఎవరున్నారమ్మా? నేనున్నాను. ఎవరమ్మా నువ్వు? ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షం అయ్యా? నీ చెల్లెలు జగన్మోహిని. చెల్లెలా? నాకెక్కడ చెల్లెలు? ఇదో వింత కథలా ఉంది. నీకో చెల్లెలుందని గంగిరెద్దులోడు కూడా చెప్పాడుగా. చెప్పాడా? ఆ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? దయ్యాల్లోకం నుంచి వచ్చాను. దయ్యలోకమా? అవును, నేనే కాదు, అమ్మ కూడా అక్కడే ఉంది. అమ్మా? హా, ఇదేదో దెయ్యాల కుటుంబంలా ఉంది. తమ్ముడు, పంచె కొంచెం పైకెత్తు. వద్దు, పక్కన ఆడలు ఛీ, ఛీ,
అమ్మయ్యా పాదాలు ఇటువైపే ఉన్నాయి. కాళ్ళే కాదు అన్నీ ఉన్నాయి. ఇంత అందమైన చెల్లెలు ప్రేతాత్మగా రావడం నాకు బాధగా ఉందమ్మా. అవును, ఎప్పుడు లేనిది ఇవాళ ఎందుకు వచ్చావు? నువ్వేగా అన్నావు నీకెవ్వరూ లేరని. ఓహో, అందుకొచ్చావా? తమ్ముడు చెల్లెమ్మకి బంధువులు ఎవరన్నా ఉన్నారేమో అడుగు. ఆహా. చెల్లెమ్మ, మనకి చుట్టాల పక్కల ఎవరైనా ఉన్నారా? ఆ, చాలా మంది ఉన్నారు. ఓ 1000 మందిని పిలుచుకురానా? అయ్యి బాబోయ్, 1000 మంది? మనం ఏమైనా ఇద్దరికి వెళ్తావా, పెళ్లి చూపులకి వెళ్తావా? 100 మంది అయితే చాలు. 100 మందేనా? ఆ. 101 మందితో వస్తాను. ఇది ఏదో మొక్కుపడిలాగా 101 మందితో వస్తానని మాయమైపోయింది. చెల్లె, తమ్ముడు, నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉంటావా? అవతల పెళ్లిడికి వచ్చిన పిల్ల ముసల్దైపోద్ది. మనం ఊదుకుంటూ ఊరేగింపుగా బ్రహ్మాండంగా బయలుదేరుతాం. పదండి.